హనుమాన్ ఎలా జన్మించారో ఈరోజు మీకు చెప్పాలి అనుకుంటున్నాను. పుంజకస్థల అనే ఒక చాలా అందమైన అప్సరస ఉండేది. ఆమె శాపం వల్ల వానరకాంతగా పుడుతుంది. వానరకాంతగా ఆమె పేరు అంజనాదేవి. అంజనాదేవిని కేసరి అనే వానరుడికిచ్చి వివాహం చేస్తారు. ఒకరోజు సాయంత్రం అంజనాదేవి పర్వత శిఖరం పైన నిలబడి ఉంటుంది. అప్పుడు వాయువు వచ్చి ఆమెను మనసారా కౌగిలించుకుంటారు. ఎవరు నా పాతివ్రత్యంని భంగపరచడానికి వచ్చాడు అని అంజనాదేవి అంటుంది. అప్పుడు వాయువు అంజనాదేవితో ఇలా చెప్తారు. చాలా గొప్ప కారణ జన్ముడు రావాలి. ఆయన వస్తే తప్ప రామాయణం ఒడ్డుకి చేర్చడం సాధ్యం కాదు. మహాపతివ్రతవు అని కీర్తి నీకు ఉంది. నీ కీర్తిని చెరపడానికి వచ్చిన వాడిని కాదు. దేవతా కార్యం నిర్వహించడానికి అత్యంత తేజవంతుడైన పిల్లవాడు ఒకడు వానరుడిగా జన్మించాలి. వానరకాంతగా నువ్వు ఉన్నావు కాబట్టి నా తేజస్సుని నీలో చేరుస్తాను. అప్పుడు నువ్వు ఆ తేజస్సుని లోపల వానరంగా వృద్ధి చేసి ప్రసవించాల్సి ఉంటుంది. వానర రూపంగా వచ్చిన తేజరూపం రేపు రామకార్యానికి ఉపయోగపడుతుంది. తర్వాత లోకంలో రామచంద్రమూర్తిని నమ్ముకున్న ప్రతి వాళ్ళని రక్షిస్తుంది. అంతటి మహానుభావుడు ఇప్పుడు పుట్టవలసి ఉంది. భవిష్యత్తులో నాతో సమానమైన వేగమున్నవాడు, నాతో సమానమైన దూకగలిగిన శక్తి ఉన్నవాడు, అంతటి మహానుభావుడు పుట్టవలసి ఉంది. అందుకని అమ్మా, నీ యందు నా తేజస్సుని నిక్షేపిస్తున్నాను అని వాయువు అంజనాదేవితో చెప్తారు. అంజనాదేవి అప్పుడు అంతటి మహానుభావుడికి తల్లి అవ్వడానికి ఒప్పుకుంటుంది. ఎందుకు అంటే ఆమెకి వానర రూపం శాశ్వతం కాదు. శాపం వల్ల భూలోకంకి వచ్చింది కాబట్టి కొంతకాలం తర్వాత అప్సరసగా వెళ్ళిపోతుంది. అప్సరసగా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె కీర్తి లోకంలో శాశ్వతంగా ఎందుకు ప్రకాశిస్తుంది అంటే హనుమాన్కి తల్లిగా అంజనాదేవి అందరి చేత నమస్కరింపబడుతుంది. ఒక అప్సరసకి ఇంత నమస్కార యోగ్యత పొందడం అసాధారణమైన విషయమని అంజనాదేవి చాలా సంతోషించింది. కొంతకాలం తర్వాత అంజనాదేవి ఒక వానరాన్ని ఒక గుహలో ప్రసవిస్తుంది. అంజనాదేవి ఫలాలు తెచ్చుకోవడం కోసం బయటికి వెళ్తుంది. హనుమాన్ అప్పుడు సూర్యుడిని చూసి పండు అనుకుని తిందామనుకొని సూర్యమండలంకి ఎగురుతారు. సూర్యుడు హనుమాన్కి ఏమీ కాకూడదు అని తేజస్సు తగ్గించుకుంటారు. అది పర్వకాలం. రాహువు అక్కడికి వెళ్తారు. హనుమాన్ సూర్యుడిని వదిలేసి రాహువు దగ్గరికి వెళ్తారు. రాహువు అప్పుడు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి పర్వకాలంలో నేను సూర్యుడిని తినాలి కానీ వేరొక పిల్లవాడు వచ్చి సూర్యుడిని తినేస్తున్నాడు అని దేవేంద్రుడితో చెప్తారు. సూర్యుడి దగ్గరికి దేవేంద్రుడు వెళ్ళి హనుమాన్ని వజ్రాయుధంతో కొడతారు. అప్పుడు హనుమాన్ పర్వత గుహలో పడిపోతారు. వాయువుకి ఆ విషయం తెలిసి కోపంతో గాలి వీయడం ఆపేస్తారు. దేవతలందరూ అప్పుడు వెళ్ళి బ్రహ్మగారికి ఆ విషయం చెప్తారు. అప్పుడు బ్రహ్మగారు దేవతలు అందరూ కలిసి వాయువు దగ్గరికి వెళ్తారు. బ్రహ్మగారు హనుమాన్ని ముట్టుకుంటే అప్పుడు హనుమాన్ లెగుస్తారు. బ్రహ్మగారు చెప్తారు దేవతలందరికీ హనుమాన్కి వరాలు ఇవ్వమని. అప్పుడు అందరు దేవతలు హనుమాన్కి వరాలు ఇస్తారు. పుట్టిన గంటలోపే చాలా వరాలు తీసుకుంటారు హనుమాన్కి చిన్నప్పటి నుండి చాలా బలం ఉండేది. కానీ ఋషుల శాపం వల్ల హనుమాన్కి చాలా బలం ఉంది అని గుర్తు ఉండదు. రామాయణంలో కిష్కింధకాండ చివరిలో హనుమాన్ గురించి జాంబవంతుడు స్తోత్రం చేస్తే అప్పుడు హనుమాన్కి బలం గుర్తొస్తుంది. హనుమాన్కి రాముడు అంటే చాలా ఇష్టం. రామాయణం మొత్తంలో రాముడు కౌగిలించుకుంది హనుమాన్ ఒక్కరినే. ఎక్కడ రామాయణం సుందరకాండ పారాయణం జరుగుతుందో అక్కడికి హనుమాన్ ముందే వచ్చి వింటారు. హనుమాన్ ఇప్పటి వరకు ఎవరి దగ్గర సహాయం తీసుకోలేదు. హనుమానే అందరికీ సహాయం చేస్తారు.